నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉద్యోగుల సమస్యలతో పాటు శాఖలోని లోటుపాట్లపై ఆరా. కడప జిల్లా దిగువపల్లి నుంచి తిరుమలకు టీడీపీ నాయకుల పాదయాత్ర. పుత్తా చైతన్యరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మొక్కు చెల్లించుకున్న నాయకులు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ గాయని సుశీల. స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ హర్షం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు వింటూ వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ దేశం మెచ్చేలా పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా పనిచేస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని, వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయారు. దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య. అది చాలాసార్లు సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని. మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు, సహచరులు, అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి, మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ. గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు. మీరందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా. కాకపోతే ఇది చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ. ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తాం. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం, మా సమస్యలు ఇవి, లేదంటే మేము ఇలా నిలబడతాం, కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని. నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి. కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, గత ప్రభుత్వం అంటే అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది
అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినేవాళ్ళతోటి ఎక్కువ ఆ బాధను మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది మేము అదని అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది నాకు. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కదా నేను కోరుకునేది అంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు ఫస్ట్. ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశానండి. ఆ కష్టం నాకు తెలుసు. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యేగా పొత్తా కృష్ణ చైతన్య గెలుపొందడంతో వల్లూరు మండలం దిగువపల్లె టీడీపీ నాయకులు మొక్కును చెల్లించుకున్నారు. తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన సందర్భంగా దిగువపల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పొత్తా చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి గెలిస్తే దిగువపల్లె గ్రామం నుంచి తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ భగవంతుని దయ, కార్యకర్తల కృషి ఫలితంగా తాను గెలుపొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దిగువపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అన్న కృష్ణ చైతన్య రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మేము మా దిగువపల్లి గ్రామ పంచాయతీ నుంచి తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కున్నాము. దానిలో భాగంగా మా అన్న భారీ మెజారిటీతో గెలిచాడు కాబట్టి మేము ఈరోజు ప్లాన్ చేసి తిరుమలకు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. ఆ దేవుని ఆశీర్వాదము, దైవ సంకల్పము, మా కార్యకర్తల యొక్క కృషి పట్టుదల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచి మేము కూడా ఎమ్మెల్యే అయినాం. కాబట్టి చాలామందికి ముక్కులు ఉన్నాయి, అందరు ముక్కులు తీరుస్తూ ఉన్నారు. అందులో మా దిగువపల్లికి సంబంధించిన పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇక్కడి నుంచి కాలినడకన తిరుమల దాకా నడుచుకుంటూ పోతున్నారు. చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే మా కోసం ఇంత కష్టపడి పని చేసింది కాకుండా ఇంత కష్టమైన పని తీసుకున్నందుకు అందరిని అభినందిస్తూ ఉన్నాను. ఆ దేవుని దయ, కృప ఈ ప్రజల మీద, కమలాపురం ప్రజల మీద, దిగువపల్లి ప్రజల మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వరిని కోరుకుంటూ వీళ్ళందరినీ క్షేమంగా పోవాలని చెప్పి, క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలైతే జీవితం నాశనం అవుతుందని అన్నారు. కావున విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జ్యోతిబస్, కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్, పి శ్రీనివాస్ పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ కాలేజీలో విద్యార్థులందరితోటి ఇంటరాక్షన్ కార్యక్రమం, వాళ్ళకి డ్రగ్స్ వాడకం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి స్కూల్ యాజమాన్యం సహకారంతో పిల్లలందరినీ కూడా
ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ అందరికి కూడా నా మనవి ఏమిటంటే ఎవరు కూడా ఈ డ్రగ్స్ గంజాయి జోలికి వెళ్ళకండి. అవి మానసిక దౌర్బల్యాన్ని మన యొక్క పతనానికి కారణమవుతాయి. కాబట్టి అందరూ కూడా వాటికి దూరంగా ఉండి మంచి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా భీమవరం జివ్వలపాలెం రోడ్డు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీవీ రాజు కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల, జేసీ సివి ప్రవీణ్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, యువత మత్తు పదార్థాల వైపు మరలకుండా అందరికీ ఆదర్శంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు అవేర్నెస్ క్యాంపెయిన్కి విచ్చేసిన మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ ప్రవీణ్ ఆదిత్య ఐఏఎస్, మన అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ శ్రీ రవి గారు అండ్ ఇక్కడ విచ్చేసిన అందరూ కాలేజ్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్ అండ్ అందరికీ కూడా వెరీ వార్మ్ మార్నింగ్. అండ్ రిగార్డింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, ఈ రెండు పార్ట్స్ గురించి కూడా ఐల్ జస్ట్ టచ్ అపాన్. డ్రగ్ అబ్యూస్ అనేది ఇది మనకు చాలా పర్సనలీ ఇన్ఫ్లెక్ట్ చేసే ఒక సోషల్ ఈవిల్. సో ఎస్పెషలీ బికాస్ స్టూడెంట్స్ ఆర్ హియర్, ఐ వాంట్ టు కన్వే వన్స్ అడిక్టెడ్ it is very difficult to get out of this habit. So andukani it's better to refrain from any kind of usage. So ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఈజ్ అడిక్టెడ్, మనకి రీహాబిలిటేషన్ ఉంది, డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది విత్ రిగార్డ్ టు హెల్పింగ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ డీ అడిక్షన్. సో అది తెలుసుకొని ఎనీథింగ్, మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఎనీబడి హూ నీడ్స్ సపోర్ట్ ప్లీజ్ కమ్ ఓవర్ సో దట్ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్ ఇస్ ఇలిసిట్ ట్రాఫికింగ్. అంటే డ్రగ్స్ అమ్మటం, కొనుగోలు చేయటము అండ్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటము, ఇవన్నీ కూడా చట్టరీత్యా ఎన్డీపీఎస్ యాక్ట్ పరంగా చాలా పెద్ద క్రిమినల్ అఫెన్సెస్ అండ్ దీనికి పనిష్మెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. జైల్ కంపల్సరీ ఉంటుంది అండ్ లాంగ్ జైల్ టర్మ్ కూడా ఉంటుంది. సో ఇల్లిసిట్ ట్రాఫింగ్లోకి యువత అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి కోరుతున్నాము. అండ్ ఇఫ్ యూ నో ఎనీబడి హూ ఈజ్ యూజింగ్ డ్రగ్స్, you have our phone numbers, you can reach out to us anytime. Anybody who is transporting drug అనేది మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫామ్ చేయండి. వీ విల్ ఎన్ష్యూర్ దట్ మనకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది లేకుండా చూసుకోవడానికి మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం. అండ్ మనకి అన్ని రకాలుగా ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అండ్ ఆల్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరి చోటు నుండి కూడా అన్ని రకాలుగా మనకి కోఆపరేషన్ ఉంది అండ్ వీ హోప్ ఆ కోఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఈ యాంటీ డ్రగ్ అండ్ డ్రగ్ అబ్యూస్కి అగెయిన్స్ట్గా మనం ఇప్పుడు తీసుకుంటున్న ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమాజంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనేది ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నది అమాంగ్ ద యూత్ అండ్ అమాంగ్ ద యంగ్స్టర్స్ ఇస్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ డ్రగ్ అబ్యూస్. సో దీనికి సంబంధించి మనకి పిల్లలందరి నుంచి కూడా యూత్ ద్వారా మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పగలగాల్సింది ఓన్లీ 2 points ఐ వాంట్ టు మేక్. దోస్ హూ ఆర్ డూయింగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఆర్ డ్రగ్ అబ్యూస్, వాళ్ళందరికీ కూడా ఆ డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ నుంచి బయటికి రావడానికి ఎటువంటి హెల్ప్ కావాలో అది కొంచెం డిస్క్రిమినేటరీగా వాళ్ళందరినీ కూడా వేరే విధంగా చూడడం కానీ, వాళ్ళందరినీ పక్కనే పెట్టడం కానీ అని జరగకుండా యాజ్ అ ఫ్రెండ్స్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా కొంచెం వాళ్ళకి సహాయం చేసి
డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ డీ అడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫలితాలు కలిగించాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ టేకన్ లాట్ ఆఫ్ స్టెప్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు దీనిపైన. డ్రగ్ డీ అడిక్షన్ పైన, యాంటీ సబ్స్టెన్స్ అబ్యూస్ పైన చాలా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా, పిల్లలు కానీ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ యాక్టివిటీస్కి మీరు ఒకసారి తీసుకొస్తే దీనిపైన మనకి జరుగుతున్న ఆల్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్, దీనివల్ల ఒక్కొక్కరికి లైఫ్ కూడా పోతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా కెరియర్ పోతుంది. ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ కానీ ఉండొచ్చు, వాళ్ళకి ఒక బ్యాడ్ కంపానియన్షిప్ వచ్చిందంటే డెఫినెట్లీ దేర్ లైఫ్ అండ్ కెరియర్ ఇస్ అట్ స్టేక్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే దయచేసి డీ అడిక్షన్ సెంటర్స్ కానీ ఉండొచ్చు, మా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సో దానికి మీరు కాల్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా సహాయం కలుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అని మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డ్రగ్ అగెనిస్ట్ డే అని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన వెస్ట్ గోదావరికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు అజితా మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఆదిత్య కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులతో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీని మనము లాస్ట్లో క్లోజ్ చేసుకునేటప్పుడు మానవహారంగా ఏర్పడి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ తరపున, అలాగే ఎస్సీబీ తరపున మేము ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ డ్రగ్స్ వలన అందరూ కూడా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అటువంటి డ్రగ్స్ని దూరం పెట్టాలి, మన భవిష్యత్తుని మనమే మలుచుకోగలగాలి. సో ఈ యొక్క ఇన్స్పిరేషన్, ఈ యొక్క ఆస్పెక్ట్లో ప్రజలకు చైతన్యపరచడానికి, అలాగే యువతకి చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారు, మరి ఎస్పీ అంజిత్ గారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ రవికుమార్ గారి సారథ్యంలో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చక్కని కార్యక్రమం చేస్తున్నారు. ఈ సమాజ శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమం. ఈ డ్రగ్స్ని ముఖ్యంగా అందరూ కూడా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువత చాలా పాడైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. మరి ఏఎస్పీ రవికుమార్ చెప్పారు, 4 రోజులు విద్యార్థులు పోటీలు పెట్టి ఇవన్నీ కూడా నిర్వహించి బహుమతి సర్టిఫికేట్ వాళ్ళు కోరుకుంటున్నాం. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.